కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద పెద్ద పోరాటాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఎవరికో వెళ్ళబోయేది నా దారిలో వచ్చిందేమో అనిపిస్తుంది. నాకు అంత తట్టుకునే శక్తి లేదు కదా, నేను అంత బలవంతురాలని కాదు, అంత బలవంతుడని కాదు. ఐఎమ్ లీస్ట్ ఎక్స్పెక్టింగ్ దిస్ సిట్యువేషన్. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు దేవుడు బలమైన సైనికులుగా, బలమైన యోధులుగా మనలను తీర్చిదిద్దడానికి కొన్ని పెద్ద పెద్ద పోరాటాలు మన జీవితంలో అనుమతిస్తాయి. ఎందుకు అనుమతించాడంటే ఓడిపోవడానికి కాదండి. అలాంటి పెద్ద పెద్ద పోరాటాల్లో నిలదొక్కుకోగలిగిన, దేవుని మీద ఆధారపడి జయం పొందినప్పుడు మనకు వచ్చే కాన్ఫిడెన్స్, మనం పొందుకునే బలము మామూలుగా ఉండదు. కనుక విశ్వాస జీవితంలో నీవు ఒకవేళ పెద్ద పెద్ద పోరాటాలు ఎదుర్కొంటున్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక బలమైన విశ్వాసిగా, బలమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడానికి దేవుడు అటువంటి పరిస్థితులు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు అని జ్ఞాపకం పెట్టుకొని, మరొక మాట ఏంటంటే, గాడ్ నెవర్ మెంట్ దట్ వి ఫైట్ అవర్ బ్యాటిల్స్ అలోన్. మన పోరాటాలు, యుద్ధాలు మనం ఒంటరిగా చేయాలని ఎప్పుడు దేవుడు ఆశించట్ల. మన ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో మనతో ఉంటాడు, మన పక్షముగా ఆయన పోరాడేవాడు, మనకు జయమిచ్చే దేవుడు. కాబట్టి నీకు వచ్చిన పోరాటం నువ్వు ఒక్కడవే హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఒక్కలమే హ్యాండిల్ చేసామంటే ఓటమి తథ్యం, ఖచ్చితంగా ఓడిపోతాం. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని శక్తి మీద, దేవుని బలం మీద, దేవుని సహాయం మీద, దేవుని కృప మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా మనము ఏ పోరాటం గుండా అయితే వెళ్తున్నామో ఆ పోరాటంలో దేవుని యొక్క పార్ట్నర్షిప్, దేవుని కూడా నీ ప్రక్కనే ఉంచుకొని ఆయన మీద ఎక్కువగా ఆధారపడి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన యొక్క పోరాటాల్లో మనము జయము పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుని దేవుని హృదయానుసారుడు అనే మాట దావీదు భక్తుని గురించి చెప్పబడింది. హీఈస్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. అటువంటి దావీదు భక్తుడు తన జీవితంలో చాలా పోరాటాలు ఎదుర్కొన్నాడండి. ఎన్ని పోరాటాలు అంటే, ఒక ప్రక్క బయట నుండి వచ్చే పోరాటాలు, మరి ఒక విధంగా అంతర్గత పోరాటాలు, తన కుటుంబంలో నుండే, తన సొంత వారి నుండే, హిజ్ ఓన్ బ్లడ్, తన సొంత రక్త సంబంధికులే, తన సొంత కుమారుడే, తన సొంత మామగారే ఒక ప్రక్కన దావీదుకు విరోధంగా పోరాడుతూ అతనికి నిద్ర పట్టకుండా, కునుకు లేకుండా చేస్తూ ఉంటే, మరొక ప్రక్కన అనేక మంది శత్రువులతో దేవుని పక్షంగా దావీదు పోరాడి జయము పొందిన వ్యక్తిగా, ఒక యోధునిగా దావీదు జీవితాన్ని మనం చూస్తాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు దావీదు జీవితము ఎట్లా ప్రారంభమైంది, లైమ్ లైట్లోకి ఎట్లా వచ్చాడంటే, గొల్యాతుతో అతను చేసిన పోరాటము వలన దావీదు అందరికీ తెలియబడ్డాడు కదండి. నీ జీవితంలో కూడా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్స్. నాకు ఏ పోరాటాలు వద్దండి, నాకు ఏ కష్టం వద్దండి, నేను అలా సౌకర్యవంతంగా ఉంటానండి నా జీవితంలో అనుకుంటే ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. ఖచ్చితంగా నువ్వు క్రీస్తు యోధునిగా, క్రీస్తు సైనికునిగా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తున్నప్పుడు ఆటుపోట్లు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో దేవుని కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు జయమిస్తాడు. ఆత్మీయంగా కూడా చాలా ఎలివేషన్, మనం ఉన్నతమైన స్థానానికి ఎదగగలము.